మ్యాచ్ స్టార్ గోపీచంద్ దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ విశ్వం. కావ్య థపరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పై టీజీ విశ్వప్రసాద్ అనిపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ, డైరెక్టర్ శ్రీను గారితో ఎప్పటి నుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. 2 years బ్యాక్ ఫంక్షన్ లో కలిసాం. అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఆయన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. తన సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఆయన స్క్రిప్ట్ మీద దాదాపు 7 నెలలు పనిచేశారు. ఆయన సీన్ చెప్పినప్పుడు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తారు. ఆయన మార్క్ ప్రతి ఆర్టిస్ట్ లో కనిపిస్తుంది. అక్టోబర్ 11 దసరాకి సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్క మాట చెప్పగలను, శ్రీను వైట్ల గారు ఈస్ బ్యాక్ విత్ బ్యాంగ్. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ మేరకు ఈ కేసుపై హైదరాబాద్ లోని నాంపల్లి మనోరంజన్ కోర్టు సోమవారం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నాగార్జున తరపున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే తన స్టేట్మెంట్ తెలిపేందుకు మంగళవారం కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది. నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నేడు నాగార్జున కోర్టుకు హాజరు కానున్నారు. కాగా నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన చిత్రం వేట్టయాన్ భారీ అంచనాల మధ్య దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ గురించి రజనీ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. టీజే జ్ఞానవేల్ మొదట తీసుకొచ్చిన కథకు రజనీ మార్పులు సూచించారట. దానిలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని కోరారట. కుమార్తె సౌందర్య సిఫారసు మేరకు రజనీకాంత్ వేటయాన్ కథను విన్నట్టు చెప్పారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన జై భీమ్ సినిమా నాకెంతో నచ్చింది. కానీ గతంలో జ్ఞానవేల్తో ఎప్పుడూ మాట్లాడే అవకాశం రాలేదు. అయితే ఈ సినిమా తీయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలని కోరాను. నా శైలిలో ప్రేక్షకులు నచ్చేలా కథ మారుస్తాను అని జ్ఞానవేల్ చెప్పాడు అని రజనీ గుర్తు చేసుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరో వార్త వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై ఆసక్తికర కామెంట్ చేయడంతో అందరూ నిజమని నమ్ముతున్నారు. ప్రస్తుతం దేవీ నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి మాట్లాడుతూ హీరో ప్రభాస్ పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభాస్ కి పెళ్లి అవుతుందని ఆమె తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు, కృష్ణరాజు గారి దీవెనలు ప్రభాస్ పై ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్లవుతుంది. దీనిని మీరందరూ చూస్తారు. ఆ రోజు అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తామంటూ శ్యామలాదేవి చెప్పారు. ఇక శ్యామలాదేవి ఈ కామెంట్ చేయడంతో అభిమానులంతా తెగ సంతోషపడుతున్నారు. ఏదేమైనా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ నటుడు అడవి శేష్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ G2 శేష్ కెరియర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో గూఢచారి ఒకటి. 2018లో స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు అదే సినిమాకు G2 అంటూ సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షూటింగ్ లో భాగంగా ఇమ్రాన్ హష్మి ప్రమాదానికి గురయ్యాడు. ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఇమ్రాన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇమ్రాన్ హష్మి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.